సభకు నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, సహచార మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు, ఈ సభకు వచ్చిన అందరికీ ఆదిలాబాద్ జిల్లా, పాత ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారములు. ఎక్కువ సమయం లేదు, 3-4 అంశాలే చెప్తాను. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి అందరికీ ఆశ పెట్టి 2 సార్లు గెలవడం జరిగింది, కానీ నెరవేర్చలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక కంకణం కట్టుకున్నారు. ఇంతకుముందు ఏదైతే ఇందిరమ్మ ఇల్లులు కాంగ్రెస్ హయాంలో ఇచ్చినారో మళ్ళీ అది అందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇస్తానని చెప్పి ఈరోజు 1,00,000 ఇల్లులు వారు ప్రారంభించినారంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు నెరవేర్చడం జరిగింది. అంతేకాదు ఈరోజు వారు మాట ఇచ్చినారు, నేను ఈ వచ్చే 3 సంవత్సరాలలో ఇంకొక 4.5 లక్షల ఇల్లు మనము పేద ప్రజలకు కట్టిస్తాము, ఎక్కడ కూడా గుడిసెలు ఉండొద్దని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు మాట ఇవ్వడం జరిగింది. సో అలానే 10 సంవత్సరాలు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు. అందరికీ అర్హతలో ఉన్న వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి వారు మొన్న అనౌన్స్ చేయడం జరిగింది. మొన్న కూడా మీటింగ్లో వాళ్ళు చెప్పారు, ఎవరైతే అర్హత పెన్షన్లు ఉన్నదో రావాలో వాళ్ళందరికీ కూడా ఈ తెలంగాణ ఫార్మేషన్ డే తర్వాత మేము పెన్షన్లు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మా శాఖలో 10 సంవత్సరాలు మినిమం వేజెస్ గురించి టీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు, కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక క్యాబినెట్ సబ్ కమిటీ పెట్టి 10 సంవత్సరాలు ఏదైతే కార్మికులకు అన్యాయం చేసినారో ఆ అన్యాయాన్ని పక్కన పెట్టి మినిమం వేజెస్ కూడా పెంచడం జరిగింది. అంటే వారు ఒక ఆలోచనతోని ఏదైతే ఇందిరమ్మ ఇల్లులు కట్టడము, 200 యూనిట్లు ఫ్రీ ఇప్పించడము, తర్వాత అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అన్ని నియోజకవర్గాలలో 120 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపించి మన పిల్లలకు ఒక ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఒక తపనతో వారు అన్ని చోట్ల కూడా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు స్టైఫండ్ ఇప్పించి వారు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా వారు పనిచేస్తున్నారు. అంతేకాదు వారు ఏదైతే ఒక ఆలోచన టామ్కామ్ స్థాపించి ఈ టామ్కామ్ ద్వారా విదేశాలలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఏ రాష్ట్రం కూడా ఈ దేశంలో లేని రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము. ఇంత మంచి ఆలోచనతోని ఉద్యోగాలు కల్పించాలి. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాలలో సుమారు 1,00,000 ఉద్యోగాలు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఇప్పించడం జరిగింది. ఈ వచ్చే సంవత్సరాలలో మన సింగరేణి సంస్థ పవర్ ప్లాంట్ ఎక్స్పాన్షన్లో అక్కడ ఒక 5,000 ఉద్యోగాలు వస్తాయి. తర్వాత కొత్త గనులు ఆర్కేపీలో ఇంకొక 5,000 ఉద్యోగాలు వస్తాయి. ఇలాగా ఆలోచించుకుంటే ముఖ్యమంత్రి గారు వచ్చే సంవత్సరం వరకు 50,000 ఉద్యోగాలు ఏదైతే టీచర్లు భర్తీ చేస్తున్నారో ఇంకెక్కువ ఉద్యోగాలు కల్పించి మన ఉద్యోగ సమస్య ఏదైతే ఉందో తెలంగాణలో దీన్ని దూరం చేయడానికి ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. సో మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మన ముఖ్యమంత్రి గారి పిలుపు వారి మాటలు వినడానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు చెప్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. Thank you, sir. Honorable Minister Dr. Sitaka Garu Sandesh.